అన్ని సీజన్స్లో లభించే చీప్ అండ్ బెస్ట్ వెజిటేబుల్స్ టమాటా. దీన్ని ఇతర కూరగాయలతో కలిపి రకరకాల కూరలు చేసుకోవచ్చు. కూరలతో పాటు పప్పు, సాంబార్, చట్నీ ఇలా దేంట్లో అయినా కలుపుకోవచ్చు. అందుకే మన కిచెన్లో టమాటాలు ఎప్పుడూ ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్తో నిండిన టమాటాలు మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్. అయితే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. అలర్జీస్ లేదా సెన్సిటివిటీ. కొందరికి టమాటోస్ ఎప్పుడు తిన్నా వాంతులు, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు. వీరికి టమాటా అలర్జీ కారణం. దీనివల్ల జీర్ణ సమస్యతో పాటు చర్మంపై దద్దుళ్ళు, దురద, వాపు కూడా రావచ్చు. టమాటోస్లోని లైకోపిన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా తీసుకుంటే అది రక్తం ద్వారా చర్మానికి చేరి చర్మం రంగు మారడానికి కారణం కావచ్చు. మీకు కూడా టమాటో తిన్నప్పుడు ఇలాంటి అలర్జీ రియాక్షన్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. కిడ్నీస్లో రాళ్ళు ఉన్న వాళ్ళు టమాటోస్లో ఉండే ఆక్సలేట్స్ రక్తంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికలుగా మారుతాయి. ఇవి కిడ్నీలో పేరుకుపోయి రాళ్లుగా మారుతాయి. అంటే ఈ కూరగాయలు అతిగా తింటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. అయితే టమాటాలను పరిమితంగా తీసుకుంటే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఇప్పటికే కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వ్యక్తులు పచ్చి టమాటాలని తినడం తగ్గించాలి. యాసిడ్ రిఫ్లెక్స్ గ్యాస్ట్రో ఇసోఫాగల్ రిఫ్లెక్స్ వ్యాధి ఉన్న వారిలో కడుపులోని యాసిడ్ వెనక్కి ఆహార నాళంలోకి ప్రవహిస్తుంది. టమాటాస్లో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఈ సమస్యల ముప్పు, తీవ్రత మరింత పెరుగుతాయి. టమాటాస్లోని ఆమ్లత్వం కారణంగా గుండెల్లో మంటగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళలో టమాటా సూపులు లేదా సాసులు తీసుకోవడం వల్ల నిద్రలో గుండె మంట మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరిటేటబుల్ బ్యాలెన్స్ సిండ్రోమ్ ఉన్నవారు ఫైబర్ లేదా ప్రోగ్స్ వంటి చక్కెరలో ఉన్న ఆహారాలు తినకూడదు. బాధితులు ఈ కూరగాయలు అతిగా తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. టమాటో పైన ఉండే తోలు, లోపల ఉండే గింజలు జీర్ణం కావడం కొంచెం కష్టం. ఐబిఎస్ ఉన్నవారిలో ఇవి పేగుల గోడలను చిరాకు పెట్టి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు దారితీస్తాయి.